నీట్ పరీక్షల్లో ఒక 1563 మంది విద్యార్థులకదే ఇప్పుడు కీలకమైంది. వాళ్ళకి పోర్షన్ లేట్ అయ్యిందని, పుస్తకాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తినాయని గ్రేస్ మార్కులు ఇచ్చారు. అందువల్ల వాళ్ళ మైనస్ మార్కులు కానీ వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంకింగ్లో కానీ తేడా వచ్చిందన్నటువంటి ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం. దీని మీదన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ గ్రేస్ మార్కులు తీసేస్తామంటూ కోర్టుకి చెప్పడంతో నీట్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇప్పుడు ఆ గ్రేస్ మార్కులు తీసేయడంతో పాటు వాళ్ళందరికీ మరొకసారి పరీక్ష పెడతాం, వాళ్ళు ఒప్పుకోకపోతే కనుక వాళ్ళ ఒరిజినల్ మార్కులు చూపెడతాం అన్నటువంటి అంశాన్ని ప్రస్తావించింది. ఇప్పుడు ఒరిజినల్ మార్కులు ఎంత ఉన్నాయి అన్నటువంటిది అందరి ముందు ఉన్నటువంటి సస్పెన్స్. వాళ్ళలో ఎంతమంది ఒప్పుకుంటారన్నది కూడా డౌటే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళచ్చు, మేము అన్యాయం అయిపోయాం, మా గ్రేస్ మార్కులు ఇచ్చింది ప్రభుత్వం తప్పులు కారణంగా, అలాంటిది మళ్ళీ మమ్మల్ని ఎట్లాగా పరీక్షలు రాయమంటారు, మానసిక ఒత్తిడికి లోనవుతారని వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళచ్చు. ఏం జరుగుతుందో చూడాలి.